హాయ్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్ ఎలా చదవాలో చూద్దాం. ఆల్రెడీ క్లారిటీ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో కాదండి. ఎవరైతే బిగినర్స్ ఇంకా డౌట్స్ ఉన్నాయో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మనకి ఫస్ట్ గ్రూప్ 2లో మెయిన్స్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా చదవాలి అని క్వశ్చన్ వచ్చినప్పుడు అసలు మనకి సిలబస్లో ఏమి ఇచ్చారు అని అయితే మనం మెయిన్గా తెలుసుకోవాలి. మనకి హెడ్డింగ్స్ వైజ్గా చూసుకుంటే నేను సిలబస్ ఇచ్చినప్పుడు 5 టాపిక్స్ ఇచ్చారు కదా, నేను ఆ 5 టాపిక్స్ని 5 యూనిట్స్ కింద అయితే డివైడ్ చేసుకుంటాను నేనైతే. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి టెక్నాలజీ, మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. సెకండ్ వన్ వచ్చేసి ఎనర్జీ మేనేజ్మెంట్. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఫోర్త్ వన్ వచ్చి వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. అంటే మనకి మొత్తం 5 యూనిట్స్ ఉన్నట్టు. ఒకటి చెప్తానండి, ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ చదవడానికి, సైన్స్ అండ్ టెక్ చదవడానికి ఏ బుక్ బాగుంటుంది అని అందరూ చూస్తూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే మనకి ఏ బుక్ నుంచి కూడా స్టాండర్డ్గా బిట్స్ అయితే రావు. మనం ఒక్కొక్క సోర్స్ నుంచి రిఫర్ చేసుకోవాలి. కొన్ని టాపిక్స్ పక్కాగా అయితే వేరే టాపిక్స్ నుంచి మనం రిఫర్ చేసుకోవాలి. డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం గ్యాదర్ చేసుకోవాలి. మరి ఎలాగా ఒక బుక్కే చదువుతాను అంటే పని అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు మనకి చేంజింగ్ ట్రెండ్ ఫాలో అవుతూ పేపర్స్ అయితే ఇస్తున్నారు మనకి. ఏ బుక్ నుంచి కూడా, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ బిట్స్ నుంచి కూడా మనకి డైరెక్ట్ బిట్స్ ఏమీ రావట్లేదు. సో మనము కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకుంటూ మనమే మన సొంత వర్క్ అయితే దీని మీద చేయాల్సి ఉంటుంది. మన హార్డ్ వర్క్ కూడా చేయాలి. సో మనకి నేను ఏం చెప్తలుచుకుంటున్నానంటే, ఒక బుక్ అనేది రిఫర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనకి ఇందులో ఎన్విరాన్మెంట్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఎన్విరాన్మెంట్కి బుక్స్ ఉన్నాయి, చాలా మార్కెట్లో మంచి బుక్స్ ఉన్నాయి. ఏదో ఒకటి మంచి సోర్స్ తీసుకొని స్టాటిక్ చదువుకోవడానికి యూస్ చేసుకోండి. మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే బుక్స్ని, మనకి సిలబస్ అంతా కవర్ అవుతుందా, మనకి సిలబస్ తీసుకోండి, గ్రూప్ 2 మెయిన్ సిలబస్, అందులో అన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయని చూసుకోండి. అలా చెక్ చేసుకొని బుక్స్ తీసుకోండి స్టాటిక్ పోర్షన్కి. కానీ కరెంట్ అఫైర్స్కి ఖచ్చితంగా మనము కరెంట్ అఫైర్స్ రిఫర్ చేయాల్సిందే అప్డేషన్స్ కోసం. నేనైతే మీకు ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే, మనకి ముందు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేటప్పుడు సిలబస్ పేపర్ అయితే మనం దగ్గర పెట్టుకోవాలి. ఆ సిలబస్లో ఏవైతే వర్డ్స్ ఇస్తారో ప్రతి వర్డ్ని కూడా మనం సెర్చ్ చేసుకొని డీటెయిల్గా ఒక షార్ట్ నోట్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే మన సిలబస్ పేపర్. మనకి ఇలాగ డీటెయిల్గా ప్రతి యూనిట్, నేను ఇక్కడ హెడ్డింగ్ సింపుల్గా రాసేసాను. డీటెయిల్గా అయితే మనకి సిలబస్లో ఉంటుంది. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, క్లియర్గా ఉంటుంది. ఆల్రెడీ అందరి దగ్గర ఉన్నాయని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి సిలబస్ చూసారా, ఒక్కొక్కదానికి బ్రీఫ్గా ఇచ్చారు. నేషనల్ సైన్స్ అండ్ టెక్ పాలసీ, రీసెంట్ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ పాలసీ, ఇలా మనకి ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా ఏం చదవాలో ఇచ్చారు. మీరు ఫస్ట్ మీకు ఏం చదవాలి అని కన్ఫ్యూజింగ్గా ఉంటే, ఇంకా మనకి ఎంత చదివినా సరే చాలా డౌట్గానే ఉంటుంది. ఆ డౌట్ పోగొట్టుకోవడానికి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇలా సిలబస్ పేపర్ తీసుకొని ఫస్ట్ ఈ వర్డ్ ఉందంటే ఆ వర్డ్ సెర్చ్ చేసుకుని దానికి సంబంధించి టాపిక్స్ని చదువుకోండి. అలా ప్రతి వర్డ్కి కూడా మీకు మీనింగ్ తెలియాలి. ప్రతి వర్డ్ మీద కూడా మీ దగ్గర షార్ట్ నోట్స్ ఉండాలి. అలా ప్రిపేర్ చేసుకుంటే డెఫినెట్గా మీకు స్టాటిక్ పోర్షన్ అనేది కొంచెం వరకు మీకు మైండ్లో ఉంటుంది. ఎందుకంటే మీరు సొంతంగా ప్రిపేర్ చేసుకుంటున్నారు కాబట్టి. అలా ప్రతి టాపిక్కి ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ప్రతి వర్డ్స్ మొత్తం అన్నిటికీ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ వన్ చెప్తాను. సెకండ్ వన్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసేసారు. షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేశారు, ఈ వర్డ్స్ నుంచి ఇంతకుముందు ఏదైతే స్టాటిక్ సిలబస్ ఉందో ఆ స్టాటిక్ సిలబస్ మేబీ బుక్స్ నుంచి కానీ, లేదంటే వెబ్సైట్స్ నుంచి కానీ, యూట్యూబ్ యూస్ చేసుకుని ఏదో ఒక రిసోర్స్ యూస్ చేసుకొని మీరు ప్రతి వర్డ్కి అయితే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేశారో అనుకుందాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే, అదే వర్డ్స్ మీద రీసెంట్ అప్డేట్స్ ఏమున్నాయో అయితే చెక్ చేయండి. ఇక్కడ ఏదైతే సిలబస్లో ఇస్తున్నారో వర్డ్స్, వాటి మీద మనకి రీసెంట్ అప్డేట్స్ అయితే చెక్ చేసుకోండి ఒకసారి. చూడండి, ఇక్కడ ఎన్విరాన్మెంట్, హెల్త్, రీసెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, మనకి వేస్ట్ మేనేజ్మెంట్లో రీసెంట్గా ఏమైనా టెక్నాలజీ వచ్చిందా, ఏదైనా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారా, పాలసీస్ తీసుకొచ్చారా, అలాంటివన్నీ చెక్ చేయండి. మనకి ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ చూసుకుంటే మనకి ఏమైనా కొత్తగా యాడ్ చేశారా, యునెస్కో సైట్స్ ఏంటి, లేదంటే మనకి హాట్స్పాట్స్ ఏంటి, కొత్తగా ఏమైనా యాడ్ చేశారా, రీసెంట్గా వచ్చిన న్యూస్లు ఏమైనా ఉన్నాయా, వెట్లాండ్స్ ఏమైనా యాడ్ చేశారా, ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగా ఫస్ట్ టైం మనం ఏం చేయాలి, ముందు ఈ సిలబస్ అంతా చూడాలి. చూసాక ప్రతి వర్డ్కి సంబంధించి షార్ట్ నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలి,
ఒకవేళ చాలామందికి టైం సరిపోదు అని చెప్పేసి కొంచెం ఫీల్ అవుతారు. అంటే టైం ఎందుకు సరిపోదు అంటే ఎవరైతే వర్క్ చేస్తారో లేదంటే మ్యారీడ్ విమెన్ ఉన్నారో ఏదైనా వర్క్ వేరే వేరే వర్క్స్ మీద ఉన్న వాళ్ళకి టైం సరిపోకపోవచ్చు. వాళ్ళైతే ఏం చేస్తారంటే సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ వర్డ్ని సెర్చ్ చేసిన తర్వాత వాటిని స్క్రీన్ షాట్స్ తీసుకొని పీడిఎఫ్స్ క్రియేట్ చేసుకోవడమో ఏదో ఒక ఈ డాక్యుమెంట్ ఈ ఫైల్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. రాయాలంటే కష్టంగా ఉంటే అలా డాక్యుమెంట్స్ కింద తయారు చేసుకొని దాన్నే జిరాక్స్ తీయించుకోండి, ఈజీగా ఉంటుంది. ఇలా అయితే మీకు చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, వర్డ్స్ వైజ్గా మనకి సిలబస్ ప్రిపేర్ చేసుకోవాలి, షార్ట్ నోట్స్. సెకండ్ వన్ వచ్చేసి మనము వాటి మీద కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేసుకోవాలి. అలా అప్డేట్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అయితే స్కోప్ ఉంటుంది. ఇంకా థర్డ్ వన్ వచ్చి ఏం చేయాలంటే మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఇప్పుడైతే ట్రెండ్స్ చేంజ్ అయినాయి కాబట్టి మన దగ్గర ఏం సోర్సెస్ ఉన్నాయంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది, గ్రూప్ 2 మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. ఈ వీటిలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే వచ్చినాయి. అసలు ఎలా అడుగుతున్నాడు, ఎంతవరకు డెప్త్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పి పేపర్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. అవే కాదు, లాస్ట్ ఇయర్ జరిగిన ప్రతి పేపర్ని కూడా చెక్ చేయండి. అసలు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, బిట్స్ ఎలా ఇవ్వచ్చు అని చెప్పి ప్రీవియస్ ఇయర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. మేజర్ మనకి మార్క్స్ వచ్చే రోల్ అయితే ఇదే ప్లే చేస్తుంది. సో ఖచ్చితంగా అయితే థర్డ్ స్టేజ్ కింద మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని అయితే ఖచ్చితంగా చెక్ చేయాలి, మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి రివిజన్. ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, మొత్తం ఆ నోట్స్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా టాపిక్స్ మిస్ అయినా సరే ఒకసారి చెక్ చేసుకుంటూ రివిజన్ అయితే ఖచ్చితంగా చేయండి. రివిజన్ చేస్తూనే మనం బిట్స్ ఉంటాయన్నమాట. ఒక సబ్జెక్ట్కి సంబంధించి మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బోల్డ్ బిట్స్ అయితే అవైలబుల్గా ఉంటున్నాయి. అలాంటి బిట్స్ అన్నిటినీ చేయండి. లేదంటే మార్కెట్లో మంచి ఇన్స్టిట్యూట్లో టెస్ట్ సిరీస్ ఏదో ఒకటి తీసుకొని మంచిగా అయితే ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ వరకు మీకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి వద్దాం. ఇప్పుడు సిలబస్ ఎలా చదవాలో మీకు చెప్పేసాను నేను. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ సోర్సెస్ ఏంటి అని నన్నైతే చాలామంది క్వశ్చన్ చేశారు. ఎలా చదవాలి, ఎన్ని మంత్స్వి చదవాలి, ఇలాగా చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. నేను కొన్ని సోర్సెస్ అయితే రిఫర్ చేస్తాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే మీకు నచ్చింది వేరే ఏదైనా సోర్స్ అంటే చూసుకోండి. నన్ను అడిగిన వాళ్ళకైతే నేను సమాధానం చెప్తున్నాను. అంటే మీకు హెల్ప్ అవ్వచ్చు అని చెప్పి కొంచెం షార్ట్ లిస్ట్ చేశాను కొన్ని రిసోర్సెస్ అయితే. మనకి కరెంట్ అఫైర్స్కి సోర్సెస్ చూసుకుంటే మెయిన్గా వచ్చి పిఐబిలోని మీరు డైలీ చెక్ చేసుకుంటూ ఉండండి. డైలీ ఒకవేళ కుదరలేదు అనుకుంటే మంత్లీ ఒకసారి ఫాస్ట్గా మనకి ఏదైతే మీకు అన్నీ తీసుకోకండి, ఏదైతే మీకు ఇంపార్టెంట్ అనిపించిందో అవి మాత్రం షార్ట్ లిస్ట్ చేసుకొని ఒక పక్కన రాసి వాటిని రివైజ్ చేసుకోండి బాగా. న్యూస్ పేపర్, నాకైతే న్యూస్ పేపర్ అంతలాగా గుర్తుండవండి, టైం టేకింగ్ ప్రాసెస్లో అనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా అయితే న్యూస్ పేపర్ చదవడం చాలా ఇంపార్టెంట్. నేను ఎక్కువగా న్యూస్ పేపర్ చదవను, మంత్లీ మ్యాగజైన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. మీకు ఏది ఇష్టంగా ఉంటే అదైతే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్కి మెయిన్గా ఎంసీక్యూస్ చాలా చేస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి యూట్యూబ్లో చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, అవైతే ఖచ్చితంగా చేయండి. ఒకవేళ మీరు ఇందులో ఏమైనా ఓవర్లుక్లో మర్చిపోయినా లేదంటే వదిలేసిన టాపిక్స్ ఖచ్చితంగా అయితే ఎంసీక్యూస్లో అయితే మనకి కవర్ అవుతాయి. సోర్సెస్ అయితే ఇవి సరిపోతాయండి. నెంబర్ ఆఫ్ సోర్సెస్ తీసుకొని అనవసరంగా అది ఇది అని చెప్పి టైం వేస్ట్ చేస్తూ మనకి మెమరీ అంత ఉండదండి, గుర్తుండదు. మెయిన్గా మనం రిసోర్సెస్ని లిమిట్ చేసుకొని రివిజన్ అయితే ఎక్కువ చేయాలి. అదే మనకి మెయిన్గా సక్సెస్కి వే చూపిస్తుంది అనమాట. ఖచ్చితంగా అయితే రిసోర్సెస్ని లిమిటెడ్గా పెట్టుకొని షార్ట్ లిస్ట్ చేసుకొని వన్స్ రిసోర్సెస్ ప్రిపేర్ చేసినంత ఇంకా దానికే స్టిక్ అయ్యి రివిజన్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలండి. మనకి స్టాటిక్ కోసం మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఖచ్చితంగా అయితే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని అయితే ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే. ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటే ఏ ఎన్విరాన్మెంట్ ఏ ఎగ్జామ్ అయినా సరే, గవర్నమెంట్ ఎగ్జామ్లో మీరు ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, అందులో ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఆ ఏరియాస్ని అయితే పక్కా ఫోకస్ చేయండి మన సిలబస్లో ఉంటేనే. నేను మొన్న ఒక వీడియో చేశానండి, అందులో చాలామంది అయితే అడుగుతున్నారు పాలిటీ ఈజీయా, ఏపీ హిస్టరీ అలా ఈజీ అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఆ వీడియోలో ఏం చెప్పానంటే మీకు మనకి ఇచ్చిన ఫర్ సపోజ్ మీకు 3 months టైం ఉందనుకోండి, ఆ 3 months మీరు పాలిటీయే చదువుతూ కూర్చుంటారా? లేదంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ మీకు ఈజీ అనకుండా అది చాలా కష్టం అంటే కొంతమంది ఎలా ఫీల్ అవుతారు, బాబో ఇది మన వల్ల అవ్వదు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోతారు. లేదు అది ఈజీనే చెయ్యొచ్చు అని చెప్తే వాటిలో కూడా పాజిటివిటీ పెరిగి చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఏ సబ్జెక్ట్ ఈజీ కాదు, కానీ మనం కొంచెం ప్లాన్డ్గా చేసుకుంటే మనకి ఎగ్జామ్లో స్కోప్ ఉండొచ్చు అన్న ఉద్దేశం. ముందుగా మనం సిలబస్ని అయితే కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి
స్టాటిక్ ఏదైతే ఎక్కువ ఉండి కరెంట్ అఫైర్స్ తక్కువ ఉంటాయో ఫస్ట్ అవి కంప్లీట్ చేసుకోవడం అయితే బెటర్ అండి. అందుకని చెప్పి నేను ఏపీ హిస్టరీ, పాలిటీ ముందుగా చదువుకోండి. కొంచెం తక్కువ ఉంటాయి, కొంచెం స్కోర్ చేయడానికి బాగుంటుంది. మనం బుక్లోది స్టాటిక్ పోర్షన్ అంతా బాగా కవర్ చేసుకొని వాటి మీద బిట్స్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అందుకని చెప్పి అలా చెప్పాను. అంతేగాని పాలిటీ ఈజీ అని కాదు నా ఉద్దేశం. పాలిటీ టఫ్గా ఇస్తే అది కూడా చాలా కష్టమే పెట్టడం కూడా బిట్స్. కానీ మనకి ఇచ్చిన సిలబస్ని కంప్లీట్ చేసుకోవడం చూసుకోవాలి. మనకు ఒకవేళ 3 months టైం ఇచ్చారంటే 2 monthsలో మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకొక మంత్ మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అని లేదంటే ఎంసీక్యూస్, టెస్ట్ సిరీస్ అని, రివిజన్ అని ఇవి పెట్టుకోవడానికి ఇలా పెట్టుకోవడానికి అయితే మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంకా పాలిటీ కష్టం అని చెప్పేసి 3 months పాలిటీ చదువుతానంటే మనకి మార్క్స్ రావడం చాలా ఇబ్బంది అవుతుంది. సో అర్థం చేసుకోండి. ఇందులో ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నాకైతే కామెంట్లో పెట్టండి. నేను దానికోసం ఖచ్చితంగా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. 500 సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనైతే దీన్ని ఒక హాబీగా స్టార్ట్ చేశాను. నాకు ఏ హాబీస్ లేవు, ఏం చేద్దామని చెప్పేసి అనుకుంటే నాకు ఇలా చెప్పడం అయితే ఇంట్రెస్ట్ అండి. అందుకని చెప్పి ఇలా కొంతమందికన్నా హెల్ప్ అవుతుంది కదా అని స్టార్ట్ చేశాను. నేను చెప్పే దాంట్లో కూడా చాలా మిస్టేక్స్ ఉండొచ్చు. నాకు మాట్లాడడం కూడా స్టార్టింగ్లో వచ్చేది కాదు. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు ఇప్పటివరకు సజెస్ట్ చేసినందుకు, ఇలా మాట్లాడమని, లేదంటే నా మిస్టేక్స్ ఇలా చేయొద్దు, లేదంటే ఇలా చేయండి వీడియోస్, దీనికోసం ఏంటి దానికోసం ఏంటి మేడం అని చెప్పి చాలామంది అయితే మెసేజ్ చేశారు. అవన్నీ చూసే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి డౌట్స్ ఇంకేమైనా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు కూడా కొంచెం టైం కుదరట్లేదు. నేను టైంని మేనేజ్ చేసుకొని మీకైతే చెప్పడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ మీరైతే బాగా ప్రిపేర్ అవ్వండి. ఏ డౌట్స్ ఉన్నా సరే, ఏదైనా సబ్జెక్ట్స్ ఎలా చదవాలో అని మీకు డౌట్స్ ఉన్నా కూడా నాకైతే మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. బాయ్.